లో కలిపితే మీ ప్రాంతమే అభివృద్ధి జరుగుతుంది. సో మీకున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళే అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో ఆయన చెప్పినట్టు కావాలని భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా ఈ కార్యక్రమాలు, ఈ ధర్నాల ద్వారా? రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు మనకు తెలుసు, మీడియా పరంగా ఏం చెప్పిండు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మీడియా పరంగా చెప్పిండ. ఇప్పుడు మేము అనుకోవడం ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు మేము మీర్పేట్ కార్పొరేషన్ ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సపరేట్ కార్పొరేషన్ చేసింది మీర్పేట్ ప్రాంతాన్ని మొత్తం. ఎందుకంటే మీర్పేట్ ప్రాంతంలో చాలా మంది వలసవాదులు ఎక్కడి నుంచి అయితే ఓల్డ్ సిటీ నుంచి అంటే సైదాబాద్, యాకత్పుర ఇక్కడ నుంచి చాలా మంది వలస వచ్చి మీర్పేటలో ఈ మత కల్లోలకు తట్టుకోలేక వచ్చి మీర్పేటలో నివాసం కొనుక్కొని వాళ్ళు అహర్నిశలు కష్టపడి వాళ్ళు ఇక్కడ మీర్పేటలో నివాసము ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇంతకు ముందు ఎల్బీనగర్ జోన్ మొత్తము మనకు హైదరాబాద్ దాంట్లో ఉండే జిహెచ్ఎంసీ దాంట్లో ఎల్బీనగర్ జోన్ ని మొత్తము మల్కాజ్గిరిలో తీసేసిండు. ఎందుకు తీసేసిండు అంటే ఎల్బీనగర్ లో ఇప్పుడు అభివృద్ధి లేదు, లేదు. శంషాబాద్ ఏదైతే శంషాబాద్ జోను ప్లస్ మనకి ఇక్కడ రాజేంద్ర నగర్ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు అభివృద్ధి చెందే జోన్లు ఇవన్నీ. ఇప్పుడు మా మీర్పేట కార్పొరేషన్ గానీ, బడంగపేట కార్పొరేషన్ గానీ, ఈ మీర్పేటలో 3 డివిజన్లు, బడంగపేటలో 3 డివిజన్లు. ఇప్పుడు రెవెన్యూ ఎక్కువ ఉన్న డివిజన్లు మాత్రం అవే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ డివిజన్ లో మొత్తం వచ్చిన ఏదైతే రెవెన్యూ ఉన్నదో ఇదంతా తీసుకుపోయి మళ్ళీ దారాదత్తం చేయాలనే ఒక కుటిల ఆలోచన తోటి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి శంషాబాద్ జోన్ ని, రాజేంద్ర నగర్ జోన్ ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళు ట్యాక్స్ కట్టరు, ఓల్డ్ సిటీలో వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు. ఇప్పుడు మేము కట్టే ట్యాక్సులు, కరెంటు బిల్లులు అన్ని తీసుకుపోయి వాళ్ళకు అభివృద్ధి చేసే పదంగా రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇది తక్షణమే మీరు విరమించుకొని మా రంగారెడ్డి పాత ఎంతో ప్రఖ్యాతిగాంచిన రంగారెడ్డి జిల్లాని మీరు హైదరాబాద్ లో కలపడం ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం. నేను ఏమంటున్నా, రేపు మీరే ఉన్నారు, రేపు కార్పొరేటర్ అయితే మీ ప్రాంత ప్రజలకు, మీ ఏరియా ప్రజలకు ఇంకెక్కువ డెవలప్ చేస్తారు కదా, నిధులు ఎక్కువ వస్తాయి కదా. సో అంతగానం వచ్చిన తర్వాత ఎందుకు ఆపుదామని చూస్తున్నారు? కౌన్సిలర్ కన్నా కార్పొరేటర్ అయితే బెటర్ కదా అన్న. ఇప్పుడు గతంలో కూడా మాది కార్పొరేటరే, కౌన్సిలర్ కాదు, గతంలో కూడా మాది కార్పొరేటరే. కానీ గతంలో కార్పొరేటర్లలో మాకు 2000 ఓట్లకు ఒక కార్పొరేషన్ చేసిరు కాబట్టి 2000 ఓట్లకు ఒక కార్పొరేటర్ చేసిరు. ఇప్పుడు అంటే లాకి విరుద్ధంగా ఇప్పుడు ఓల్డ్ సిటీలో 8000కు 10,000కు ఒక కార్పొరేటర్ ఉన్నాడు. ఇప్పుడు మా డివిజన్ లోకి వచ్చేసరికి 35,000 40,000 ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉన్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ఎంతవరకు న్యాయము? వాళ్ళ దగ్గర జిహెచ్ఎంసీని మొన్న జూబ్లీ హిల్స్ లో గెలిచినందుకు జిహెచ్ఎంసీని వాళ్ళకి దారాదత్తం చేయాలి, ఎంఐఎం పార్టీకి దారాదత్తం చేయాలనే ఒక కుటిల ఆలోచన తోటి ఇప్పుడు వాళ్ళ ఏరియాలలో 10 మంది కార్పొరేటర్లు అయితే మా దాన 2 కార్పొరేటర్లు అవుతారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎంఐఎం కోసమే జూబ్లీ హిల్స్ లో వాళ్ళకు సహకరించి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కోసము, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వాళ్ళకు సహకరించి చేసినారనే ఒక ఆలోచన తోటే వాళ్ళకు ఈ యొక్క కార్పొరేషన్ వాళ్ళకి దారాదత్తం చేయాలనే ఆలోచన తోటే ఇంత కుటిలంగా ఆలోచన చేస్తుండ్రు. ఒకవేళ ఇప్పుడు అందులో కలిపితే మాత్రం ప్రజలతో మమేకమయ్యి ప్రజలలో ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఈ కలిపిన ప్రజలందరినీ ఏకం చేసి మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. ఈ ఉద్యమాన్ని ఒక పీక్ లెవెల్లో తీసుకుపోయి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేదాకా కూడా మేము నిద్రపోమని సభాముఖంగా చెప్తాం.